హరే కృష్ణ. భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితం ఉపదేశించారు. చాలామంది ఇది చాలా పాత విషయం అని అనుకుంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ సందేశాన్ని కోటికి పైగా సంవత్సరాల క్రితమే సూర్యదేవుడికి కూడా ఉపదేశించానని చెబుతున్నారు. అందువల్ల ఒక సందేశం కోటికి పైగా సంవత్సరాల క్రితం ప్రయోజనకరంగా ఉంటే, అది 5000 సంవత్సరాల క్రితం కూడా ఉపయోగకరంగా ఉంటే, అది ఇప్పుడు కూడా అలాగే ప్రయోజనకరంగా ఉంటుంది. దీనినే సైన్స్ అంటారు కదా. ఉదాహరణకి గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తి. ఈ గ్రావిటీ ఎక్కడ కూడా సాధారణంగా మారదు. అందుకే సైన్స్, శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం అంటారు. కాబట్టి భగవద్గీత కూడా ఇంకా భవిష్యత్తులో కోటి సంవత్సరాల తర్వాత కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. ఆధునిక శాస్త్రవేత్తలు మనం 1000 సంవత్సరాల క్రితం అజ్ఞాన స్థాయిలో ఉండేవారమని అనుకుంటున్నారు. అలాగే అంటున్నారు కూడా. కానీ మన శాస్త్రాలు, మన ఆధ్యాత్మిక గ్రంథాలు, మన సంస్కృతి, సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి దీనికి పూర్తిగా విభిన్నమైన విషయాలను చెబుతోంది. 5000 సంవత్సరాల క్రితమే గొప్ప జ్ఞానం మనకు ఉండేది. నిజానికి 5000 సంవత్సరాల కంటే ఎక్కువ వేల సంవత్సరాలకు ముందే గొప్ప జ్ఞానం మనకు ఉండేది. సంస్కృతం అనే భాషను ఒక్కసారి చూస్తే ఎంత శాస్త్రీయంగా, ఎంత శుద్ధంగా ఉంది. అందువల్ల మనం 1000 సంవత్సరాల క్రితమే అజ్ఞాన స్థాయిలో ఉన్నామని నమ్మడం సరైన విషయం కాదు. మన సంస్కృతి చాలా ప్రగతిశీలంగా ఉంది. అటువంటప్పుడు మరి 5000 సంవత్సరాల క్రితం అంటే ద్వాపరయుగ కాలంలో కృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీతలో ఏముంది? భగవద్గీత మొదటిగా మన గురించి, అంటే మన ఆత్మ గురించి మాట్లాడుతుంది. మన ఆత్మ, అలాగే జీవం గురించి చెబుతుంది. అది భగవద్గీతలో ఉన్న 5 ముఖ్యమైన విషయాలలో ఒకటి. తర్వాత రెండవది దైవత్వం అనే అద్భుతమైన ఈశ్వరతత్వం గురించి మాట్లాడుతుంది. భగవంతుడు ఎవరు? ఎవరిని భగవంతుడు అనాలి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ ప్రత్యేకమైన అంశానికి భగవద్గీత సమాధానం ఇస్తుంది. తర్వాత మనం ప్రస్తుతం జీవిస్తున్న ఈ భౌతిక ప్రపంచం గురించి మాట్లాడుతుంది. ఈ భౌతిక ప్రపంచం, ఈ ప్రకృతి. ఈ ప్రకృతి మనందరినీ వివిధ రకాలుగా నియంత్రిస్తోంది. ఈ అద్భుతమైన ప్రకృతి అంశం కూడా భగవద్గీతలో చక్కగా చర్చించబడింది. తర్వాత భగవద్గీత కాలం గురించి మాట్లాడుతుంది. ఎవరికి అర్థం కాని విషయం కాలం. కొన్ని కోట్ల సంవత్సరాలుగా సమస్తాన్ని కబలించి వేస్తున్న కాలం. ఈ కాలం గురించి తెలుసుకున్నవారు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. మనం ప్రతిరోజు ఎంతో సమయాన్ని రకరకాలుగా అనవసర పనుల్లో, మాటల్లో వృధా చేస్తున్న కాలం అలాగే ఒకరోజు మనలను నశింపజేస్తుంది. ఈ కాలరూపం, ఆ ప్రత్యేకమైన జ్ఞానాన్ని కూడా భగవద్గీత వివరిస్తున్నది. తర్వాత మరొక ముఖ్య అంశం కర్మ. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎలా జీవించాలి? మన జీవితం ఎలా గడపాలి? నశ్వరమైన తాత్కాలిక భౌతిక ప్రపంచ మాయ నుండి ఎలా బయటకు రావాలి? అది కూడా భగవద్గీత చెబుతుంది. ఈ ముఖ్యమైన 5 విషయాల గురించి భగవద్గీత గ్రంథం ఎంతో చక్కగా వివరిస్తున్నది. మరి భగవద్గీతను ఎందుకు చదవాలి? మన సమాజంలో అతి పెద్ద విషాదం ఏమిటంటే ఇదే. మన గురించి మనం తెలుసుకోలేకపోతున్నాము. అందుకే మనకి దుఃఖాలు, కష్టాలు, మనసులో అయోమయం రావడం, డిప్రెషన్లో పడిపోవడం, ఇంకా ఎన్నో చాలా బాధలు పడుతున్నాము. భయాలు, కోపాలు, ఇవి అన్నీ కూడా ఈ ఆత్మ, భగవంతుడు, ప్రకృతి, కాలం మరియు కర్మ గురించి తెలియకపోవడం వల్లే వస్తున్నాయి. ఈ విషయాలే మనకు భగవద్గీత బోధిస్తున్నది. కేవలం భగవద్గీతను చదవడం ద్వారా మన జీవనానికి అత్యవసరమైన, అత్యంత విలువైన జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. సంవత్సరాల నుండే మనుషులు ఉపయోగిస్తున్న జ్ఞానం.
అందుకే ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి మరియు ఈ భగవద్గీత జ్ఞానమును పొందాలి. ఇప్పుడు సంఘంలో మన చుట్టూ జరుగుతున్న వివిధ సంఘటనలు చూస్తుంటే ఈ భగవద్గీత మనకు ఎంత తీవ్రంగా అవసరమో మనమే తెలుసుకోవాలి. హరే కృష్ణ.